అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే, అందరి నొదిలి వెళుతూ ఉన్నావే. సారైనా కళ్ళే విప్పి చూడవే, అందరి నొదిలి వెళుతూ ఉన్నావే. మీ మాట ప్రకారమే మేమే వెళ్ళిపోతాం. ఈ టైంలో ఎవరు వచ్చుంటారో? ధరణి, బాలు. బాలు, ఏంటి ఈ టైంలో? రండి లోపలికి రండి. రామ్మా. ఏమైంది? ధరణి, ఏమైంది బాలు? ధరణి, ఏమైంది బాలు? ఏమైంది?
ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు, ఊరుకో. చెప్పు, ఏం జరిగింది? బాలు, ఏమైంది? మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని మీరు నాతో పాటు అడుగు వేస్తే నా వాళ్ళు అనుకుంటాను. లేకపోతే మేం బయటికి వెళ్ళడానికంటే ముందే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నాన్న మమ్మల్ని వేరే ఊరు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అర్జెంటుగా బయలుదేరాలన్నారు. కానీ అక్క రానని చెప్పింది. అందుకే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఏం చేయాలో తోచక ఇక్కడికి పరిగెత్తుకొచ్చాం. ఇదేంట్రా, తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టు ఇలా రివర్స్ అయిందేంటి మన ఆట? అటు ఇటు కాకుండా మన పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడ్డట్టు ఉందేంట్రా? ఇన్నాళ్ళు ఏది కాకూడదనుకున్నానో అదే అయ్యిందే. వీళ్ళని చూస్తుంటే మన నెత్తిన పట్టడానికి వచ్చిన పిడుగుల్లో అనిపిస్తున్నారు. ఎందుకు, ఏమైందని అంతలా ఇదైపోతున్నావు? వచ్చారు, మంచిదేగా. ఏం మంచి? నా పొంత మంచి. ధరణి కోడలిగా మాత్రమే ఇంటికి రావాలనుకున్నాను, కానీ కూతురుగా వచ్చిందే. ఇంకేముంది, నువ్వు అనుకున్న దానికి రివర్స్ జరిగిందంటే నీ కొంప మునిగినట్టే. కూతురుగా వచ్చింది కాబట్టి ఇక నుంచి నీ ఆటలు సాగవు. మూసుకొని కూర్చోవాలని అర్థం. నీ కథ రెంటికి చెడ్డ రేవడైపోయిందని బాధ. అదే మీరు చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళతో చెప్పిందనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీతో పాటు ఉన్న నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే గుండె జల్లుమంటుంది. నువ్వు మూస్తావా కాస్త?